ఇదే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వారే, మున్సిపల్ మంత్రి వారే, ముఖ్యమంత్రి వారే. మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి గాని, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గాని ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చిండ్రా? జూబ్లీహిల్స్ ప్రజల మొహం చూసిండ్రా? ఏనాడైనా ఈడ మా సీనియర్ కార్మిక సోదరులుండు 10 ఏళ్లలో ఎన్నడన్నా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా? ఎన్నడైనా పలకరించిండా? మీ సమస్యలు ఎట్లున్నాయి? మీ పిల్లలు బడికి పోతుర్రా లేదా? మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒక్కరోజు అడిగిండా? కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దవాఖాన్లలో వాళ్లకు చిన్న సూది మందైనా ఏపియడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లు వేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు. ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు. ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ చచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? మహబూబ్ నగర్ లో, చేవెళ్లలో, సికింద్రాబాద్ లో, అదేవిధంగా మల్కాజ్గిరిలో, మెదక్లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, కరీంనగర్ లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. మెదక్తో సహా 8 పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తైన బీఆర్ఎస్ వాళ్ళకు. మరి 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవ దానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీదంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీ వాళ్ళది ఇది. ఎవడన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడన్నా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడన్నా తాగనిక నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడన్నా పేదలు తిరగనిక మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడన్నా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీ వాళ్ళ భావ దారిద్ర్యం జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకే బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిందని వస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడితే, కేసీఆర్ మీరు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయిండు. నేను అడుగుతున్న పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా? మీ ఇళ్లలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా? మీకు సన్న బియ్యం ఇచ్చిండా? ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా,